ఆలివ్ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బనానా కేక్. చేయడం చాలా ఈజీ. కేవలం ఇంట్లో ఉన్న వాటితోని చాలా టేస్టీగా చేసేయొచ్చు. బనానాస్ తెచ్చుకొని అవి తినక పిల్లలు ఇంట్లో కొంచెం ముగ్గుపోయి, పండిపోయినట్టుగా ఉంటాయి కదా! కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. అటువంటి బనానాస్ తీసుకున్నామంటే ఈ కేక్ ఇంకా బావుంటుంది. అటువంటి కేక్‌ని ఎలా చేసేయాలో చూసేద్దాం. చకచకా చేసేద్దాం. ముందుగా మనం దేంట్లో అయితే కేక్ చేద్దాం అనుకుంటున్నామో, ఆ మౌల్డ్ గాని, గిన్నె గాని తీసుకొని, అందులో కొద్దిగా నూనె వేసుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసుకుందాం. మీ దగ్గర అవైలబుల్‌గా ఉంటే బటర్ పేపర్ వేసుకోండి. బటర్ పేపర్ లేని వాళ్ళు ఇందులోనే ఒక అర స్పూన్ మైదా వేసుకొని డస్టింగ్ అయితే చేసేసుకోండి. నా దగ్గర బటర్ పేపర్ అవైలబుల్‌గా ఉండడం వల్ల నేను బటర్ పేపర్ అయితే యూజ్ చేస్తున్నాను. బటర్ పేపర్ వేసేసుకొని దాన్ని ఒక్కసారి అలా అలా అనేద్దాం. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఈ బనానా కేక్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినిట్‌గా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని, ఒక బౌల్ తీసుకొని అందులోని జల్లెడైతే పెట్టేసుకున్నా. అందులో 1:30 కప్పు మైదా అయితే యాడ్ చేసేసుకుంటున్నా. అందులోని ఒక స్పూను బేకింగ్ పౌడర్, అర స్పూను బేకింగ్ సోడా వేసేసి వీటిని జల్లించేసుకుందాం. ఇలా జల్లించడం వల్ల ఎక్కడైనా కొంచెం డస్ట్ పార్టికల్స్ ఉన్నా అవి కిందకి రాకుండా ఉంటాయి. స్మూత్‌గా ఉంటుందన్నమాట బ్యాటర్‌ను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోని అరకప్పు నిండుగా పంచదార అయితే తీసుకున్నా. దాన్ని మిక్సీ జార్‌లో అయితే వేసేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టిన తర్వాత చూస్తే ఇలా ఉంది. పౌడర్ కన్సిస్టెన్సీ మనకి కావాల్సింది. చూడండి బాగా మెత్తగా నలిగిపోయింది కదా! ఇప్పుడు అందులోనే ఒక 3 అరటిపళ్ళు చూసారా ఎలా ఉన్నాయో? ఇటువంటి అరటిపళ్ళు ఇంకా కొంచెం ముగ్గిపోయిన అరటిపళ్ళు ఉంటే మరీ మంచిది. ఇప్పుడు ఈ 3 అరటిపళ్ళని అందులో అయితే వేసేసుకుంటున్నాను. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నార్మల్‌గా బనానాస్ తినమంటే తినరు గానీ, ఇలా బనానాతో కేక్ అయితే చేసి పెడితే మా ఇంట్లో పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సో, అందుకని వేస్ట్ చేయడం ఎందుకు? హెల్తీగా ఉండే ఫ్రూట్‌తో మరింత రుచిగా అయితే ఈ బనానా కేక్ తయారు చేసేస్తున్నాను. ఇప్పుడు అందులోనే 3/4 కప్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇది ఫ్లేవర్‌లెస్ ఆయిల్. అంటే సన్‌ఫ్లవర్ ఆయిల్ అవి ఉంటాయి కదా! వాసన రాని నూనెలో అయితే వేసుకోవాలి. అందులోనే 1/3 కప్ కాచి చల్లార్చిన పాలు, 2 గుడ్లను బ్రేక్ చేసి అయితే వేసుకుంటున్నాను. సమ్మర్ కాబట్టి పిల్లలు అలా వెళ్ళొచ్చి, ఇలా వెళ్ళొచ్చి స్నాక్స్ తింటాం, తింటా ఉంటారు. నిజంగా మనం అన్నం పెట్టామా అస్సలు తినరు. ఏదైనా బ్రేక్‌ఫాస్ట్ పెట్టామా తినరు. అటువంటిది కేక్ చేసి పెట్టామా హమ్మయ్య! ఇలా చూసి అలా టేబుల్ మీద పెట్టా, ఇలా చూసేటప్పటికి మాయమైపోయింది. అంత ఈజీగా అయితే తినేస్తారు. ఇప్పుడు అందులోనే ఒక అర స్పూను వెనిలా ఎసెన్స్ ఏసి అయితే మిక్సీ పట్టేస్తున్నాను. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడి అయితే వేసుకోవచ్చు. చూడండి ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు మనం ముందుగానే మైదా పిండిని తీసుకున్నాం కదా! అందులో మనం మిక్సీ పట్టిన ఈ మిశ్రమాన్నయితే వేసేసుకొని క్లాక్ డైరెక్షన్‌లో అయితే తిప్పేసుకుందాం రౌండ్‌గా. నేనైతే కొంచెం టైం ఎక్కువ పట్టేస్తుందని స్పీడ్‌లో పెట్టానండి. అంతేగాని స్లోగా మిక్స్ చేసుకోవచ్చు ఇలాగ. చూడండి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఇందాక ఒక మౌల్డ్‌లో బటర్ పేపర్ వేసి పెట్టుకున్నాం కదా! ఈ మిశ్రమాన్ని అందులోకైతే ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాం. చాలా సింపుల్ అండి. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మనం కేక్ అయితే చేసేసుకోవచ్చు. చాలా చాలా ఈజీగా. ఇందులో వేయగా కొంచెం అయితే మిగిలింది. అవైతే గుంత పొంగనాల ప్యాన్‌లో అయితే వేసేసాను. ఇన్‌స్టెంట్‌గా అయిపోతుందని చెప్పేసి అలా కూడా చేసుకోవచ్చని మీకు చెప్తున్నానన్నమాట. ఇప్పుడు హాఫ్ వరకు మాత్రమే వేసుకోండి. ఎందుకంటే కేక్ పొంగుతుంది కదా! బయటికొచ్చేస్తుంది. ఇలా హాఫ్ వరకు వేసుకున్నామంటే కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఫ్లఫీగా మనకి చూడడానికి అందంగా, తినడానికి బాగుగా వస్తుంది. ఇప్పుడు 2, 3 సార్లు ట్యాప్ చేసి పక్కన పెట్టుకుంటున్నా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని, పాన్ పెట్టుకొని, అడుగు మందంగా ఉన్న గిన్నె అయితే తీసుకోండి. ఆ పాన్ ఏదన్నా. అందులో కుదిరితే ఇలాంటి స్టాండ్ వేసుకోండి. స్టాండ్ లేని పక్షంలో మీరొక ప్లేట్ కూడా వేసేసుకొని, మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని, మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న
కేక్ బ్యాటర్‌ని మౌల్డ్‌లో వేసుకున్నాం కదా! ఆ మౌల్డ్ తీసుకొచ్చి ఇందులో పెట్టేసి, మూత పెట్టేసి, ఒక 30 నిమిషాలు మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీద బేక్ అవ్వనివ్వండి. 30 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి, ఒక ఫోర్క్ గానీ, స్పూన్ గానీ పెట్టి ఇలా చూస్తున్నా. చూడండి ఎక్కడ అంటుకోలేదు కదా! అంటే బేక్ అయిపోయిందని అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కకు దించేసుకుందాం. నా దాన్ని బట్టి నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి నాకు 30 నిమిషాలు పట్టింది. మీరు తీసుకునే కన్సిస్టెన్సీ బట్టి అది కొంచెం ఒక 5 నిమిషాలు అటు ఇటు అవ్వచ్చు. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత దాని చుట్టూ ఎడ్జెస్‌ని నేను చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకొని దీన్ని ఇప్పుడైతే డీమోల్డ్ చేసేసుకుందాం. కేక్ మాత్రం పూర్తిగా చల్లారాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూడండి చక్కగా మౌల్డ్ నుంచి అయితే సెపరేట్ అయిపోయింది. దాని పైనున్న బటర్ పేపర్ తీసేసి చూస్తే ఇలా ఉంది. యమ్మీ యమ్మీ బనానా కేక్ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా సింపుల్‌గా. దీన్ని మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఒక ఎయిట్ కంటైనర్‌లో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే గనక ఒక 4 డేస్ వరకు ఫ్రెష్‌గా అయితే ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.